హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నానండి. నాటుకోడి చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, అది దొరకలా. ఇదైతే పార్నకోడి అండి, ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బాండిల్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి చూడండి, నేను ముందుగా అయితే టమాటా, ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా పొడులు, బియ్యము ఆ నుంచి వచ్చి మసాలా అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఇట్లా ఆయిల్ వేసుకున్నాం కదా, మనం ఆయిల్ వేసుకున్న బాండిల్లో హోల్ గరం మసాలా అండి, బిర్యానీ ఉంటాయి కదా, నేనైతే ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చానండి. అట్లా అంటే ఇంట్లో ఉండే అయిపోయాయి, అందుకని నేనైతే బయట ప్యాకెట్ అండి, ఇవి 10 రూపాయలు వచ్చి ఇంత వచ్చాయి. ఈ ప్యాకెట్ అయితే వేసానండి. ఈ ప్యాకెట్ వేసిన తర్వాత బాగా ఒక ఫ్రై అయ్యి స్మెల్ అనేది రావాలండి. స్మెల్ అయిన వచ్చినాక మనం ఆనియన్స్ అనేది వేసానండి. ఆనియన్స్ వేసినాక ఇవన్నీ వచ్చి ఫ్రై అవ్వాలండి, అందుకని దంబీరకి ఫ్రై అయినట్టు ఫ్రై అవ్వలేదండి, మామూలుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయితే చాలు. తర్వాత టమాటా అండి, కట్ చేసుకున్న టమాటా, కొంచెం కొత్తిమీర వేసానండి. కరివేపాకు అంటే ఆనియన్స్తో కూడా వేసినాను కాబట్టి కరివేపాకు అయితే వేయలేదండి. ఈ టమాటా కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న టమాటా అయితే వేసాను. వేసేసి కొంచెం ఉప్పు వేసి కానీ మూత పెట్టామంటే త్వరగా అనేది మగ్గుతాయండి. ఇట్లా కొంచెంసేపు కలుపుకున్నాక సిమ్లో పెట్టేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టామంటే చాలా అంటే చాలా త్వరగా మగ్గుతాయండి ఇవి. అట్లా మనం మగ్గించుకున్నామంటే టమాటా అనేది బాగా కలిసిపోయేసి మిక్సీ అంటే మనం వేసే చికెన్ అయినా ఏ కర్రీలో అయినా టమాటా ఉప్పు వేసి మగ్గించుకున్నామంటే ఈ టమాటా అనేది బాగా మగ్గిపోయి జ్యూస్ అనేది అంటే జ్యూసీగా అనేది అవుతుందండి. అందుకని కొంచెం ఉప్పు వేసి కానీ మూత పెట్టేసామంటే ఏ కర్రీలోకైనా ఇలాగే చేసుకోండి, ఎక్స్పెక్ట్లీ భలే అంటే భలే ఉడికిపోద్దండి. ఇట్లా అయితే ఉడికిపోయింది కదా, ఉడికిపోయింది మగ్గింది చూడు ఇలా వచ్చింది అనుకున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలా అయితే వేసేసేయాలండి. వేసి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్నాక కాసేపు మళ్ళీ దీనికి కానీ కొంచెం మూత పెట్టుకోవాలండి. వెంటనే ఉప్పు కారం అలాంటివి అయితే మసాలాలో అయితే వేయకూడదు. ఇట్లా మసాలా వేసినాక కొంచెం చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే ఇట్లా పైకి వచ్చిందనుకో, పైకి వచ్చినప్పుడు మనం కారం, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా చికెన్ మసాలా, ఇట్లా మనం ఏ మసాలా అయితే వేయాలనుకుంటున్నామో ఆ మసాలాలు, కారం ఆ మసాలాలు వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటా సిమ్లో పెట్టుకొని మనం గరిటతో బాగా కలుపుకుంటా ఉన్నామంటే అప్పుడు బాగా ఇట్లా ఆయిల్ మళ్ళీ మసాలా కారం అంతా స్మెల్ అనిపోయి పైకి వస్తుంది. అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పారం కూడా అయితే వేసేసానండి. ఇట్లా పారం కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇట్లా మనం మక్కదా అనుకున్నప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే. ఇట్లా మనం వాటర్ ఎంత యాడ్ చేసుకునేది మనమైతే గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ మనం రైస్ వేసినప్పుడు కొంచెం వాటర్ తగ్గించుకోవాలి కదా, అందుకని నేనైతే కొలత చూసుకొని అయితే వాటర్ వేసానండి. వాటర్ వేసి కొంచెం మగ్గినాక పెరుగు అయితే వేసాను. అంటే బిర్యానీలో కొంచెం పెరిగేస్తే బాగుంటుందని వేసానండి. అది ఆప్షనల్, వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు, నేనైతే వేసుకున్నానండి. అట్లా కొంచెం మగ్గింది, మసాలా స్మెల్ అంతా పోయింది అనుకున్నప్పుడు ఉప్పు అన్నీ చూసుకొని ఇప్పుడండి నేనైతే ఈ చెంబుతో అయితే తీసుకున్నానండి బియ్యము. అదే ఇప్పుడు నేను 3 గ్లాసులు తీసుకున్నాను అనుకో, మీరు దాంతో 3 తీసుకుంటే 3, 1 తీసుకుంటే 1. కానీ ఇక్కడ లెక్క ఏంటంటే 1 గ్లాసుకి 1.5 వాటర్ పోయాలండి, 2 అయితే పోయకూడదు. చికెన్ కదా, 2 అయితే పోయకూడదండి, చివిడిపోద్ది. అందుకని మనం ఎన్ని తీసుకున్నామో బియ్యము 1 గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే పోయాలండి. ఇట్లా వాటర్ అయితే పోసేసానండి. నానబెట్టుకున్న బియ్యం అయితే కొంచెం వేసేసుకున్నాను. చూడండి ఇట్లా అయితే వచ్చింది. బాగా కలుపుకొని మూత పెట్టి వదిలేయాలండి. అంటే మనం తక్కువ బిర్యానీ కలుపుకున్నామంటే అట్లా మనకు నూకగా అంటే రైస్ అనేది ఇరిగిపోకుండా ఉంటుందండి. మనం ఎక్కువ సార్లు కలిపామనుకో రైస్ అనేది విరిగిపోతుంది. అట్లా కలిపి మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసానండి కొత్తిమీర. అంటే నేను కొంచెంగా కొత్తిమీర అయితే యాడ్ చేస్తానండి. ఒక్కొక్కరు ఏం చేస్తారు లాస్ట్లో ఫ్లేవర్ కోసం వేస్తారు, నేను అట్లా కాదండి, మధ్యలో వేస్తూ ఉంటాను. ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నానండి. ఒక 5 నిమిషాల తర్వాత వస్తే ఇట్లా అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొత్తిమీర వేసి సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు కలిపి కొత్తిమీర వేయాలండి. ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేయాలండి. 10 నిమిషాలు పక్కన పెట్టి బాగా దమ్ తీసి ఆవిరిపోయింది అనుకున్నప్పుడు ఇలా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎట్లా పొడులుగా అయితే వచ్చింది.
బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేనైతే ఒక ప్లేట్లో అరిటాకు పెట్టి ఇట్లా సర్వ్ అయితే చేసేసుకుంటున్నానండి. దీంట్లోకి రైతా చేశానండి, నేను పెరుగుతో రైతా చేశాను. అంతేనండి, సింపుల్గా ఇవాళ అయితే మా బిర్యానీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, కామెంట్